కూడా సాధన చేస్తూ వాసనలు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి యోగ సాధన, క్రమశిక్షణ, మంత్రానుష్ఠానం, మంచి జీవనం, మంచి మనస్సు, సేవాభావం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ వాసనలు క్రమక్రమంగా, అహం అనేది తగ్గుతూ ఉంటే వాసనలు తగ్గిపోతూ ఉంటాయి, అంతే. అహం అనేది తగ్గింది అనటానికి ఏమిటి సంకేతము అనంటే, తన స్వార్థం గురించి కాకుండా పరుల హితం కోసం ఆలోచన చేస్తాడు. ఇది వాసన తగ్గింది అనటానికి ఒక సంకేతం. అందువల్ల ఆ సేవా మనోభావన, స్వామిజీ వారు చెప్తున్నారు గత 3-4 రోజులుగా, ఎన్నో జంతువులు ప్రాణులు ఉంటాయి, వాటిని కొంచెం చూడండి, గమనించండి. పేదలు ఉంటారు, వాళ్ళకు కొంచెం సేవ చేయండి. అన్నీ సంపాదించండి, ఈ సంపాదన అంతా కూడా మంచికి వినియోగించండి. అలా అలా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టుగా మనం ఎదిగి ఆధ్యాత్మికంగా ఆ వాసనలు క్షీణింపజేసుకుని, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవంతుడు చెప్పిన ఆ పరంధామకి చేరే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో అందరికీ కూడా గురువు అనుగ్రహం, భగవంతుడి కృప ఉండాలి అని ఆ గోదావరి అమ్మనే ప్రార్థన చేస్తూ, గోదావరి తీరంలో ఎన్నో మహాక్షేత్రాలు, అటువంటి ఆ గోదావరి తీరంలో మనం ఉన్నాం. అందరికీ శుభం. ఈ జల సంపద అంతా కూడా ఎప్పటికీ క్షేమంగా, సుఖంగా ఇట్లాగే ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.